దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడంలో అధికారుల మధ్య సమన్వయం లేదు. కనీసం దీని గురించి ఎంపీ పట్టించుకోవడం లేదు. దుర్గమ్మను అడ్డుపెట్టుకొని ఈ కమర్షియల్ వ్యాపారాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. వెల్లంపల్లి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మాజీ దేవాదాయ శాఖ మంత్రి. వసతులతో ఈరోజు నవరాత్రి యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆఫీసర్ల మధ్య సమన్వయం లేదు. భక్తులకి సరైన అవగాహన కల్పించే విధంగా ఎక్కడ కూడా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఎక్కడ కూడా పెట్టిన పరిస్థితులు లేవు. ఏ ఒక్క అధికారికి ఒక అధికారికి సమన్వయం లేదు. సామాన్య భక్తులు ఏ విధంగా గుడికి వెళ్లాలో తెలియలేని పరిస్థితి. దివ్యాంగులు ఎలాగెలాగో తెలియదు. అదేవిధంగా చంటి పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు ఎలాగెలాగో తెలియదు. వీటి గురించి కనీసం ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి మాట్లాడితే విజయవాడ ఉత్సవం గురించి ప్రెస్ మీట్లే తప్ప దసరా నవరాత్రులు ఈ విధంగా జరుగుతాయి అని చెప్పని ఎంపీ స్థాయిలో గాని, మంత్రి స్థాయిలో గాని, ఎమ్మెల్యే స్థాయిలో గాని ఎన్ని రివ్యూలు పెట్టారు చెప్పండి. ఒక రివ్యూలో ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు కలిసిన రివ్యూ నేను ఎక్కడ చూడలేదు. మరి కనీసం గతంలో మా ప్రభుత్వంలో అయితే గనక ఫీల్డ్ విజిట్లు చేసేవాళ్ళం, రివ్యూలు చేసేవాళ్ళం, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు చేసేవాళ్ళం. ఈరోజు కేవలం విజయవాడ ఉత్సవకే ప్రజాప్రతినిధులందరూ కూడా పరిమితం అయిపోయారు. ఎందుకంటే నేను వేరే విధంగా మాట్లాడలేదు. మీరు దుర్గమ్మని ఏ విధంగా దుర్గమ్మ పేరు చెప్పుకుని విజయవాడ ఉత్సవాలు అని చెప్పని కమర్షియల్ యాక్టివిటీస్ స్టాల్స్ చూడండి. విజయవాడ ఉత్సవానికి స్టాల్స్ అంట 10 సైజు వచ్చేసి 56 రోజులకి 3,50,000 రూపాయలు వసూలు చేస్తారట. స్థలాలన్నీ ఏమో ప్రభుత్వ స్థలాలు, పున్నమి గాని, స్టేడియం గాని, తుమ్మలపల్ల కళాక్షేత్రం గాని, ఘంటసాల గాని, ఇప్పుడు మీరు ఏదైతే గొల్లపూడిలో దేవాలయ శాఖ చూసుకున్నారో అన్ని ప్రభుత్వ స్థలాలే. ఇప్పుడు ఒక గొల్లపూడి దానికి 45 లక్షలు చెక్ ఇచ్చినట్టుకున్నారు. అది కూడా ఆ స్థలాన్ని కూడా కొట్టేయాలని చెప్పని మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో అది గోల్ఫ్ కోర్ట్ అని చెప్పని, ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పని, ఈ స్థలాలు లాంగ్ లీజ్కి ఇచ్చేయమని చెప్పి మీరు కలెక్టర్తో రాయించింది వాస్తవం కాదా? వాటన్నిటిని కూడా భక్తులు తప్పు పట్టబట్టి మళ్ళీ 2 నెలలకి మేము 45 లక్షల రూపాయలు అద్దె కడతామని చెప్పని మీరు 40 ఎకరాలకి కలిపి 45 లక్షల రూపాయలు కడితే 10 సైజుకి 3,50,000 వసూలు చేస్తారండి. ఇది మీరు చేస్తున్న వ్యాపారమా? విజయవాడ ఉత్సవాలు చేస్తారు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మీరు స్టాల్స్ పెట్టాలి, వేరే విధంగా కంపెనీస్ ఉంటే మీరు స్టాల్స్ పెట్టాలి అని చెప్పని ఒత్తిడి చేయడం, స్టాల్స్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేయడం. కోట్ల రూపాయలు విజయవాడ ఉత్సవంలో పబ్లిక్ ఏమి ఉరిగిందని చెప్పండి. మీరు బుక్ మై షోలో, ఇళయరాజా గారి షోకి బుక్ మై షోలో పెట్టారు టికెట్స్ కొనుక్కోండి అని చెప్పని. బుక్ మై షోలో చూడండి 849 రూపాయల నుంచి 59,000 రూపాయల వరకు టికెట్ అండి దానికి. ఇది బుక్ మై షోలో తీసుకున్న ప్రింట్. ఇది నాకు ఇళయరాజా గారి మీద కానీ వారి దర్శక ఆయన ఏది సంగీత దర్శకుడిగా మాకేమి ఆయన కార్యక్రమాలు బాగా జరగాలి, దాంట్లో సమస్య లేదు. కానీ డబ్బులు ఏంటంటే 59,000 రూపాయల. మాకు ఈ కళాకారుల మీద ఎక్కడ కూడా లేదు. కళాకారులు వాళ్ళు చెయ్యాలి, ప్రజల్ని రంజింప చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. కానీ వీళ్ల పేరు చెప్పుకొని, దుర్గమ్మ పేరు చెప్పుకొని ఇది కూడా బుక్ మై షోలో టికెట్స్ పెట్టారు. ఇవి కూడా బుక్ మై షోలో విజయవాడ ఉత్సవం టికెట్స్ చూడండి. ఇదిగోండి 499 రూపాయలు, 799 రూపాయలు, 999 రూపాయలు. అంటే బాటా రేట్లు అన్నమాట ఇవన్నీ కూడా. మళ్ళీ ₹1 1000 రూపాయలు అవుతుంది కదా, 990 రూపాయలు. అంటే ఎంత వ్యాపారం చేస్తున్నారు మీరు చెప్పేది వీళ్ళు. మరి దీంట్లో ఏమో రాష్ట్ర ప్రభుత్వం ద్వారామో ఆ ప్రాంతాలన్నీ ఉచితంగా తీసుకుంటున్నారు. మరి టూరిజం నుంచి డబ్బులు మరి ఎంత తీసుకున్నారో మాకు తెలియదు, అది మీరే చెప్పాలి. ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నారో తెలియదు. ఈ వచ్చే డబ్బులు ఏం చేస్తారండి? ఈ వచ్చే డబ్బులు ఏం చేస్తారు? ఇంత డబ్బు తీసుకుని ఏం చేస్తారు మీరు? ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి? వైబ్రెంట్ విజయవాడ ప్రెసిడెంట్ కేసినేని చిన్ని గారు, దానికి వైబ్రెంట్ విజయవాడ. ఇప్పుడు గతంలో ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పిన ఒకటి ఉండేది, కానీ ఆ సొసైటీకి నాకు తెలిసి వైబ్రెంట్ విజయవాడకి సంబంధం లేదు. ఎగ్జిబిషన్ సొసైటీ ఇదివరకు ఉండేది, అది వేసవి సెలవుల్లో పిల్లలకి ఆట విడుపు కోసం అని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు దసరా నవరాత్రుల్లో
భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తే భక్తుల నుంచి ఈ డబ్బులు దోచుకోవాలి మీరు. అంటే అమ్మవారికి వచ్చే కానుకలు అమ్మవారికి ఇవి తగ్గించి మీరు విజయవాడ ఉత్సవంలో తీసుకుందాం అనుకుంటున్నారా? విజయవాడ ఉత్సవం అంటే ఇదేనా? డబ్బులు దోచుకోవడం అనేది విజయవాడ ఉత్సవమా? విజయవాడ ఉత్సవం అంటే ప్రభుత్వం ఘనంగా చేయమని చెప్పండి, ప్రభుత్వం ఏర్పాట్లు చేయమని చెప్పండి, అక్కడున్న ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉచితంగా అన్ని ఇచ్చి ఏర్పాటు చేయమని చెప్పండి. టికెట్లు అమ్ముకుంటూ స్టాల్స్ అమ్ముకుంటూ మీరు చేస్తున్న వ్యాపారం చేస్తారు. అది విజయవాడ ఉత్సవం కాదే, మీరు వ్యాపారం చేస్తున్నారు. పాట కచేరీల ద్వారా కానీ చివరికి డాండియా కూడా డబ్బులు వసూలు చేస్తారా దారుణంగా? అది కూడా బుక్ మై షోలో డాండియా అన్ని బుక్ మై షోలు పెట్టేశారు. సినిమా టికెట్లు అమ్మినట్టే బుక్ మై షోలో టికెట్లు పెట్టేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా మేము మాట్లాడతాం తప్పకుండా, మేము ఎటువంటి సమస్య లేదు దాంట్లో. మీరు నవరాత్రులు, అమ్మవారి యొక్క నవరాత్రులు, కనకదుర్గమ్మ నవరాత్రులు బాగా చేయండి, మేము ప్రోత్సహిస్తాం. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి, ప్రోత్సహిస్తాం. తెప్పోత్సవం చేయండి, బ్రహ్మాండంగా చేయండి, మేము కూడా సంతోషపడతాం. అంతే తప్ప వాటన్నింటినీ పక్కన పెట్టేసి విజయవాడ ఉత్సవంలో మేము డబ్బులు వసూలు చేసుకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకోం తప్పకుండా. 100% వైసీపీ ప్రభుత్వం తరఫున, వైసీపీ పార్టీ తరఫున అందరూ కూడా గళం విప్పుతాం గ్యారంటీగా ప్రజల తరఫున. మేము మాట్లాడేదే ప్రజల మాట, మేము మాట్లాడేదే. సనాతన ధర్మం అని చెప్పని అమ్మవార్ల పేర్లు పెట్టుకొని విజయవాడ ఉత్సవాలని చెప్పని మీరు డబ్బులు వసూలు చేస్తుంటే మాత్రం ఇది మంచి సరైన పద్ధతి కాదు. ఈ డబ్బులన్నీ నారా లోకేష్ గారికి వెళ్తున్నట్టుగా బహుశా అందుకనే ఆయనే ప్రారంభోత్సవానికి వస్తున్నాడు దీనికి.